హలో గాయ్స్, వెల్కమ్ టు హరిప్రభాస్ వ్లాగ్స్. ఈరోజు మనం బొకారాలో ఉన్న శ్రీ జగన్నాథ స్వామి టెంపుల్లో జరుగుతున్న రథయాత్రకి వచ్చామండి. ఈరోజు ఆ జగన్నాథ స్వామి యొక్క సేవ చేసుకోవడానికి భగవానుడు అవకాశం కల్పించాడు. మాకు చాలా సంతోషంగా ఉంది. మనం ఈరోజు రథయాత్ర జరిగే ప్రతి యొక్క సన్నివేశాన్ని కూడా ఇందులో చిత్రీకరించాం. ముందుగా అయితే రథాన్ని రెడీ చేసి ఉంచారు. ఇప్పుడు రథం దగ్గరికి గుడి లోపల నుంచి విగ్రహమూర్తిని తీసుకురావడానికి వెళ్తున్నారండి. ఇక్కడ మీరు గమనించవచ్చు, భక్తజన సంద్రాన్ని ఎంత తహతహలాడుతున్నారో ఆ దేవుని స్పర్శ కోసం, ఆ దేవుని సేవలు తరించడం కోసం. ఇక్కడ వచ్చే ఈ సందోహాన్ని నియంత్రించడానికి స్టేట్ పోలీస్తో పాటు ఇక్కడ సిఎస్ఎఫ్ వాళ్ళని కూడా డిప్లాయ్ చేశారు. అండ్ ఎవ్రీ కూడా ఇలా చేస్తారంట. అక్కడ రథం మీద జగన్నాథుని అలంకరించేటప్పుడు తన యొక్క వస్తువులను, తన యొక్క స్పర్శ తగిలిన పువ్వులను తిరిగి పొందడానికి ఇక్కడ ఎంతగా భక్తులు ఆరాటపడుతున్నారో చూడొచ్చు. ఈయన మా కమాండర్ ఇన్స్పెక్టర్ సాహా గారు, చాలా నైస్ పర్సన్. ఇక్కడ మీరు గమనించవచ్చు, శ్రీకృష్ణుని ప్రతిమను ఇక్కడ దేవునికి కానుకగా ఇస్తున్నారు. అండ్ చాలామందికి తెలిసే ఉంటుంది, పూరి జగన్నాథ్ గురించి తెలిసిన వాళ్ళకి. ఇక్కడ ఉండే ఈ 3 ప్రతిమలు కూడా జగన్నాథ స్వామి అండ్ బలభద్ర, బాహుభద్రలవి. ఆ ప్రతిమలు సగం చెక్కి ఉండడానికి చాలా పెద్ద స్టోరీ ఉందండి. జగన్నాథ స్వామిని రథం మీదకి తెచ్చిన తర్వాత ఆలీ ప్రధాన సేవ గురించి వెయిట్ చేస్తున్నారండి. ఇంతలోనే మన డిఐజీ సార్ అండ్ డిఐజీ మేడం గారు కూడా వచ్చారు. సో నేనైతే వీళ్ళని ఫస్ట్ టైం చూడడం, కొత్తగా వచ్చిన డిఐజీ సార్ తిను. అండ్ ఇప్పుడు ఈ ఆలీ ప్రధాన సేవకుడు కూడా వచ్చి తన యొక్క పూజలు, సేవలు పూర్తయిన తర్వాత మన రథం కదులుతుంది. ఈ విధంగా జగన్నాథునికి వివిధ సేవలతో పాటు ప్రధాన సేవకుని పూజ పూర్తయిన తర్వాత మన రథయాత్ర మొదలవుతుందండి. మనకి ఇక్కడ బొకారాలోని జగన్నాథ స్వామి టెంపుల్ నుంచి బీజీహెచ్, సెక్టర్ 4, గాంధీ చౌక్ అండ్ నెహ్రూ చౌక్ మీదుగా రామ మందిరం వరకు వెళ్తుందండి. पकड़ना है। मेरे बाएं तरफ लेडीज, दाएं तरफ जेंट्स, मेरे बाएं तरफ महिला है, दाएं ध्यान दीजिएगा। अभी हमारे सुरक्षा कर्मियों को भी हम लोग ఈ విధంగా ఆలయ మేనేజ్మెంట్ ప్రతినిధులు మరియు వాలంటీర్స్ మరియు ఈ వివిధ శాఖలకు చెందిన సెక్యూరిటీ ఫోర్స్ అండ్ ప్రజల సహకారంతో ఈ రథయాత్ర ముందుకు సాగుతుంది. ఎంతో పకడ్బందీగా జరుగుతుందండి. ఎందుకంటే ఏమాత్రం చిన్న అపశృతి జరిగినా కూడా సో ఆ భగవంతునికి చెడ్డ పేరు. అండ్ చూడండి, మనకి
మెయిన్ అబ్బాయిల కంటే అమ్మాయిలు మాట వినే రకంగా అయితే లేరు. చాలా అంటే చాలా ఇక్కడ జనం ఉన్నారు. అండ్ వాళ్ళ యొక్క సేఫ్టీ చూసుకోకుండా ఇంకా అంటే దేవుని యొక్క నామస్మరణలోనే మునిగిపోయారు. సో వాళ్ళ సేఫ్టీ చూసుకునే బాధ్యత ఆ దేవుడు మాకు అప్పగించాడు. ఇక్కడ ఫ్లాగ్ సిస్టమ్ నాకు బాగా నచ్చిందండి. అంటే ఎంత దూరం ఉన్న వాళ్ళకైనా కూడా రథం లాగాలా లేదా ఆపాలా అని ఒక ఇండికేషన్ ఇక్కడ ఫ్లాగ్ ద్వారా ఇస్తున్నారు. అండ్ చాలా ఈజీ కూడా ఉంది ఈ సిస్టమ్. అండ్ మీరు ఇక్కడ చూడొచ్చు, రథం ముందే కాదు వెనక కూడా అంతే జనసందోహం. ఈ ప్రత్యేకమైన దినంలో ఆ జగన్నాథుని పాదధూళి తగిలిన కూడా తమ జన్మ ధన్యము అనే రీతిలో ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ తమ భక్తిభావాన్ని చూపిస్తున్నారండి. ఈ జార్ఖండ్, బీహార్లో నేను గమనించిన విషయం ఏంటంటే భక్తికి అండ్ పూజలకి చాలా ప్రాధాన్యత ఇస్తారు. అండ్ ఉపవాసాలు అనగా ప్రతి పండుగను కూడా చాలా భక్తి శ్రద్ధలతో చేస్తారు. అండ్ జరిగే ఉత్సవాలకు కూడా వాలంటీర్స్ నుంచి ఇలా వాలంటీర్ సంస్థల నుంచి కూడా ఇంతే సపోర్ట్ ఉంటుందండి. అండ్ సర్ప్రైజింగ్గా మా బుజ్జమ్మ వాళ్ళు కూడా వచ్చారు. మా విపుల్ బాయ్ వాళ్ళతో పాటు మా బుజ్జమ్మ వచ్చింది. ఈ వండర్ఫుల్ మూమెంట్స్ని తను ఏమైనా మిస్ అయిపోతుందేమో అని అనుకునేవాడిని. ఎందుకంటే మా క్వార్టర్స్ దగ్గర వర్షం చాలా గట్టిగా పడుతుందంట. ఇక్కడైతే ఆ దేవుని చూడండి, దేవుని మహిమ అనుకోవాలి. వర్షం అనేది అస్సలు లేదు, చిన్న చినుకులు పడ్డాయి, అవి కూడా ఆగింది. ఇటువైపు విన్నా కూడా హరిబోల్ అనే ఆ నామస్మరణ, జగన్నాథుని జై జై జగన్నాథుని నామస్మరణే మనకు వినిపిస్తూ ఒక భక్తి భావనలో ముంచివేస్తూ ఉంటుంది. ఓకే సార్. మధ్యలో హరికృష్ణ అనే వాయిస్, నాతో పాటు ట్రైనింగ్ చేసిన నా ప్లాట్ఫామ్కి చెందిన గొగోయ్, చాలా యాక్టివ్ పర్సన్, ఇప్పుడు డిఏజీ దగ్గర వర్క్ చేస్తున్నారు. ఇలా రథ యాత్ర మొత్తం పూర్తి చేసుకొని హరిమందిర్కి చేరువైన తర్వాత సో ఈ విగ్రహమూర్తుల్ని తిరిగి మందిరం లోపలికి తీసుకువెళ్ళడం చాలా పెద్ద టాస్క్ అండి. ఎందుకంటే అక్కడ మనం తీసేటప్పుడు ఎంత జనసంద్రం అయితే ఉందో ఇక్కడ కూడా అంతే విధంగా ఉంది. మీకు రండి చూపిస్తాను ఎలా ఉంటుందో. హరినామ స్మరణతో, భక్తుల కేరింతలతో, చప్పట్లతో ఆ విగ్రహమూర్తుల్ని
ఈ రామ మందిరంలోకి ఆహ్వానిస్తారండి. ఈ సమయంలో కూడా అర్చకుల చేతిలో ఉన్న ఆ విగ్రహాలని మరియు ఆ దేవుని వస్తువులను తాకడానికి చాలా ప్రయత్నిస్తారు. చూడండి ఎంత శ్రమ పడాల్సి వస్తుందో ఇక్కడ. సో ఇలా అండి దేవుని యొక్క ఆ దివ్యాశిస్సుల కోసం తహతహ పడుతూ ఉంటారు ఈ రథయాత్ర సమయంలో. ఇలా విగ్రహమూర్తులను అధిష్ఠించిన తర్వాత భక్తులు సందర్శనార్థం విడిచిపెడతారండి. సో హారతలు ఇచ్చి ఇక్కడ ఈ 9 రోజులు కూడా ఇక్కడ పూజలు అందుకున్న తర్వాత తిరిగి ఆ జగన్నాథ టెంపుల్కి ఈ విగ్రహమూర్తులను వేడుకగా తీసుకువెళ్తారంట. అని చూడండి, దేవుని మహిమ అనుకోవాలి. అంతా పూర్తయిన తర్వాత దేవుని ఆశీస్సులు అనుకునే విధంగా వర్షం పడుతూ ఉంది. సో ఇదండి ఈ రథయాత్ర. సో రథయాత్రని కొంతవరకు మీకు చూపించడానికి నేను సఫలమయ్యానని అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్, టేక్ కేర్.